నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో సీనియర్ పొలిటీషియన్ మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. వివేక్ గారు నమస్తే. కాంగ్రెస్ ని విడిచి టీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఉండింది. కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా పార్లమెంట్లో గలమెత్తి సోనియా గాంధీ గారిని నచ్చచెప్పడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ దురదృష్టం వలన అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమంని అణచివేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. చేసి ప్రత్యేకంగా నా పైన, ఎందుకంటే నేను తెలంగాణ గలం ఇప్పినందుకు మా కూతురు పెళ్ళి ఉన్నప్పుడు కూడా ఓ వారం రోజుల ముందు అరెస్ట్ చేయించినాడు. ఎందుకు వివేక్ గారు మొదటి నుంచి మీకు కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? సింపుల్ అండి, తెలంగాణ అంశం పైన. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇష్యూ. ఇఫ్ నాట్ లేకుంటే మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాము. టేబుల్ టెన్నిస్ ఇద్దరం ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళము. సో కేవలం తెలంగాణ అనే ఒక అంశం మీ ఇద్దరిని ఒక రకంగా శత్రువులు చేసిందని చెప్పొచ్చు. శత్రువులను నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు, కానీ వారు ఆ భావనతో వర్క్ చేశారు. అల్టిమేట్లీ అడ్వాంటేజ్ నాకే వచ్చింది. వారు ఏదైతే నా వ్యతిరేకంగా చేసినారో, మా బిజినెస్ని నష్టపెట్టడానికి ఏదైతే చొరవ తీసుకున్నాడో, మా ఫ్యాక్టరీ క్లోజర్ కోసం నోటీస్ ఇచ్చినాడు. ఇంకా చాలా చోట్ల కూడా నాకు ఆర్థికంగా ఇబ్బంది పెడతానని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ బికేమ్ వెరీ పర్సనల్. అంటే ఆయన అలాంటి లీడరు, ఏదైతే లీడర్ ఇంతకుముందు లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైతే లీడర్లో ఉన్నారో దాంట్లో కనబడలేదు. వివేక్ గారు, వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా యాక్సెప్ట్ చేయలేదు. అండ్ రాను రాను తెలంగాణలో పార్టీ ఒక వీకెన్ అవుతున్న పరిస్థితి కూడా మీకు కనిపించట్లేదా? కాదండి, ఇట్స్ మెయిన్లీ బికాజ్ అప్పుడు చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఇంకా మెదక్ మీటింగ్లో నేను ఒక్క పైస కూడా ఇవ్వని పోనీ మీరు తెలంగాణకి అని వారు ఏదైతే వ్యాఖ్యలు వాడినారో, దాంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తెలంగాణలో తక్కువైపోయింది. 10 years యాంటీ ఇన్కంబెన్సీతో పాటు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ముందు లేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం అలా వచ్చింది. బట్ అది మెయిన్ ఇష్యూ, 1 minute, మెయిన్ ఇష్యూ రెండు ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ ఎందుకు లాస్ అయిందంటే మేనిఫెస్టో సరిగా లేదండి. కొత్త రాష్ట్రంలో నాకేం వస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూసినారు. కేసీఆర్ గారు తెలంగాణ రాగానే కుటుంబ సమేతంగా వెళ్లారు, సోనియా గాంధీ గారిని కలిశారు, ఆవిడ థ్యాంక్ చేశారు. అందరూ ఒక రకంగా సోనియా గాంధీ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు అన్న స్థాయిలో సోనియా గాంధీని ప్రశ్నించడం జరిగింది. సో అంత స్థాయికి వెళ్ళింది. ఎలక్షన్స్ లో ఎందుకు మీరు నెగ్గలేకపోయారు అంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ ఫెయిల్ అయ్యారు అంటే ఒప్పుకుంటారా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా అంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా కొంచెం అలా జరుగుతుంది. సీమాంధ్ర నుంచి ఎవరైతే కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కూడా నడిచిందని చెప్పి అప్పుడు ఒక ఇంప్రెషన్ తెలంగాణ ప్రజల్లో పడింది. ఇప్పుడు కూడా నడుస్తుందా? ఇప్పుడు కూడా సెపరేట్గా అందరినీ ఆంధ్ర సెపరేట్గా తెలంగాణ సెపరేట్ చేస్తే డెఫినెట్లీ ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమని లేదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు చేంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. టు సే దట్ ద చేంజ్ లేదన్నాడు. సో యాజ్ పర్ యు ఎలక్షన్స్ టైంలో మీ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నాల గెలిపించడంలో ఫెయిల్ అయ్యారు అంతే కదా? డెఫినెట్లీ అండి. కొన్ని మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుందని చెప్పి ఏదైతే ధైర్యంగా ముందుకు వెళ్ళాలో అది డెఫినెట్లీ దే వాజ్ అ ఫెయిల్. ఇవాళ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా యాజ్ పర్ యు ఇంకా ఆంధ్రప్రదేశ్ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నారంటారా? తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మొత్తం తెలంగాణకే ఉన్నాడు పిసిసి ప్రెసిడెంట్. వారు మంచిగా పనిచేస్తున్నారు. ఐఎమ్ ష్యూర్ వారి ఎఫర్ట్స్తో ఏదైతే ఉందో ఆ ఎఫర్ట్స్తో కాంగ్రెస్ పార్టీ రీజూనేట్ కావడానికి ఒక మంచి అవకాశం. ఏదేమైనా ఒకవైపు ఒక రాష్ట్రాన్ని లేదా ఒక ప్రాంతాన్ని సాక్రిఫైస్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరూ కలిసి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి ఫెయిల్ అవడం వల్ల మీ హైకమాండ్ కి కొంత బాధ కలిగించారు. కరెక్టే కదా? ఎన్నికల్లో మన గెలవలేకపోవడం కదండి. హైకమాండ్ ఏమనుకుంటుంది, అరే మేము తెలంగాణ ఇచ్చిన తర్వాత మీరు గెలవలేదు తెలంగాణలో అని చెప్పి ఒక డెఫినెట్లీ ఇంప్రెషన్. మీరు ఏదైతే రిప్రజెంట్ చేశారో, ఏదైతే రిజల్ట్ చూపిస్తామని చెప్పారో అది సాధించలేకపోయారు ఆబ్వియస్లీ. న్యాచురల్లీ బికాస్ మేము తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే లీడర్షిప్ చేయాలో అన్ని గ్రామానికి వెళ్ళి సోనియా గాంధీ గారు రిస్క్ తీసుకొని
ఫస్ట్ టైం ఇంత ఇంపార్టెంట్ బిల్లు పాస్ కాకుండా వాయిస్ ఓట్లో పాస్ చేసిందంటే కేవలం మిస్సెస్ మీరా కుమారి గారు ఇంకా సోనియా గాంధీ గారు. కానీ వివేక్ గారు ఇంత పోరాటం చేసి తెలంగాణ గురించి మీరు కాంగ్రెస్లో ఆ పరిస్థితుల్లో ఉండలేక టీఆర్ఎస్లోకి వెళ్ళి ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే సోనియా గాంధీ గారు చెప్పారు మాకు ఏమని, మీరు వెళ్తున్నారు తెలంగాణ గురించి, తెలంగాణ ఇచ్చినప్పుడు మీరు రావాలి డెఫినెట్లీ అని చెప్పి నేను ఆ పోయే ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు కేటీఆర్ గారు వచ్చి నాకు చెప్పినారు, అరే మీరు రావటానికి భయపడుతున్నారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మీ నాన్నగారు 60 సంవత్సరాల నుంచి పనిచేసినారు, మీరు రావటానికి చాలా ఇబ్బంది ఉంది అని మాకు కూడా తెలుసు. మాది ఒక లక్ష్యం, తెలంగాణ సాధించుకునే లక్ష్యం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరే తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలపాలని చెప్పి కలుపుకోవచ్చు అని చెప్పి వీళ్ళందరూ కూడా నాకు విశ్వాసం ఇప్పించారు. సో టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయ్యే పార్టీయే రేపు పొద్దున్న ఎలా అయినా, సో ఏ పార్టీలో ఉంటే ఏంటి, మనం తెలంగాణ సాధించుకుందాము కలిసి, దాని తర్వాత మీరే తీసుకెళ్లి మాకు కాంగ్రెస్ లో కలపాలని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. దట్ వాస్ ద రీజన్ రైట్? మీరు లాస్ట్ మినిట్ లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి అదే కారణమా? రేపు ఎలాగో విలీనం అయ్యే పార్టీ అంతా ఒకటి? నో, నేను ఆ ఎఫర్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు మా నాన్నగారు మాట్లాడారు. అప్పుడు మా నాన్నగారు కూడా క్లియర్గా చెప్పినారు ఏమని, అరే నా కొడుకుని ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో మీరు పిలుస్తున్నారు, వాతావరణం సరిగా లేదు, మా కొడుకు ఓడిపోతాడు, మీరు ఎందుకు తీసుకెళ్తున్నారంటే, లేదు మేము తెలంగాణ ఇచ్చినాము, మీరు కాంగ్రెస్లో ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు, మీరు యూ షుడ్ సెండ్ యువర్ సన్ అని చెప్పి మా ఫాదర్కి చెప్పడం జరిగింది. నాకు కూడా అనిపించింది, ఒక ఎస్సీని సీఎం చేస్తానని కేసీఆర్ పదే అనేవారు ఎలక్షన్స్ ముందు. ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ విలీనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీలోని, ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా భావించాయి. సో అప్పుడు వివేక్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఫస్ట్ ముందు మూమెంట్లో మళ్ళీ బ్యాక్ వచ్చారు వివేక్ కాంగ్రెస్ పార్టీకి అంటారు. అరే మీరు ఒకటి విషయం అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు ఎలక్షన్ ముందు కూడా నేను ముఖ్యమంత్రి అవుతాను ఎక్కడ చెప్పలేదు. ఆయన దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పినాడు. అప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా నేను చేయనని చెప్పలేదు. ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నన్ను మళ్ళీ తిరిగి రమ్మన్నప్పుడు కూడా నాకు అసెంబ్లీలో నిలబడమంటే నేను నిలబడలేదు. లేదు ఐఎమ్ హ్యాపీ, ఐ విల్ బి ఎంపీ ఓన్లీ అని చెప్పి నేను ఎంపీకే నిలబడ్డాను. మీరు అన్హ్యాపీగా ఉన్నారేమో నేను అనుకుంటున్నా. తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాక మీకు అంతకు ముందున్న ప్రాధాన్యం కానీ లేకపోతే ఆ గౌరవం కానీ దక్కుతున్నాయా వివేక్ గారు? వరంగల్ ఎలక్షన్లో అందరు పార్టీస్ కూడా అరే వివేక్ వస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే చర్చ జరిగిందో, కేవలం నా ఎఫర్ట్స్, నా ఇమేజ్ ఏదైతే నేను ఆ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నందువలన ఈరోజు ఫలితం అక్కడ వచ్చింది. ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకున్నా ప్రజలైతే డెఫినెట్లీ రికగ్నైజ్. ఆన్ దిస్ నోట్ విల్ టేక్ ఏ బ్రేక్. వరంగల్ ఎంపీ గురించి మాట్లాడే ముందండి పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వివేక్ తో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది.